సార్ మాట్లాడమ్మా, దగ్గర పెట్టుకో. నా పేరు ఏసమ్మ. మీకు వందనాలు సార్. మా కుటుంబం పేద కుటుంబం సార్. నా భర్తకు 4,000 పింఛన్ వస్తుంది. నలుగురు పిల్లోళ్ళు, 2 పెద్దోళ్ళం సార్. నా పెద్ద కొడుకు చనిపోయినాడు, యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు సార్. నా కోడలు బిడ్డలు 2 మగ బిడ్డలు, చిన్న నేదల బిడ్డలు సార్. నా కళ్ళ చూపు తక్కువ. నేను పోయి బోగులు వ్యాపారం చేయాలా, 200-300 సంపాదించుకొస్తే మాకు పోటు సరిపోతుంది. పక్కన అప్పులు సార్, బాకీలు పడిపోయినా. బిడ్డ చనిపోయి దినవరాలకి చాలా నష్టమైపోయినాం సార్. మీరు ఏదో ఆదుకుంటే నా కోడలకు కొంచెం అంగడి ఏదన్నా చూపిస్తే ఆ బిడ్డను సాక్కొని మీ పరంగా పైకి వస్తాం సార్. మీ దయధర్మంతంగా. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 4 సార్. నా పెద్ద కొడుకు చనిపోయాడు సార్. ఇంకా 3 ఏం చేస్తారమ్మా? ఆడపాప పెళ్ళి అయిపోయింది, ఇంకో పాప చదువుకుంటుంది. ఏం చదువుకుంటారమ్మా? 6వ తరగతి సార్. 6వ తరగతి పాప. బాబు గాడు ఉన్నాడు సార్. బాబు ఏం చదువుకుంటాడు? సాలిచ్చేసినాడు సార్. చదువు వదిలేసాడు సార్. పెద్ద కొడుకు చనిపోయినాక చదువు వదిలేసి. పరిస్థితి చాలా దారుణంగా. మీరు చెప్పండి, మీ పేరేంటి? నమస్కారం, నా పేరు ఉద్దండం సుబ్రహ్మణ్యం సార్. ఈ తాళపాక నివాసినే సార్. ఈ తాళపాక గ్రామంలో ఉండే క్లస్టర్ విలేజ్లో ఉండే ఈమెకు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది సార్. ఈమె ఒక్కటే అందరినీ పోషించాల్సి ఉంటుంది సార్. వాళ్ళ భర్త కూడా అనారోగ్యంలో ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళకు ప్రస్తుతానికి ఈమె చిక్కెంటికలు అనే వ్యాపారం చేస్తుంది సార్. 200 రూపాయలు రోజుకు వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు సార్. దానివల్ల వాళ్ళు ఏమీ చేయలేరు సార్. మనం ఇచ్చే పెన్షన్తో బతుకుతున్నారు సార్. వీళ్ళ కోసమని వీళ్ళ కోడలు ఉంది సార్, చనిపోయిన భర్త వాళ్ళ అబ్బాయి వాళ్ళు. ఆ అమ్మాయి ఒక కోరిక అడిగింది సార్. ఒక తోపుడు బండి తీసుకొని ఒక సిల్వర్ పాత్రలో అమ్ముకుంటాను, నాకు అవకాశం కల్పించండి అన్నారు సార్. అది నేను చేస్తానని మీ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను సార్. ఆ తర్వాత వాళ్ళ పిల్లలను చదువుల కోసం కూడా స్కూల్స్ పంపించడము, తర్వాత ఈ అబ్బాయి మానుకున్నాడు కదా స్కూల్, దాన్ని అబ్బాయిని చేర్పించి మళ్ళీ చదువు చేర్పించడానికి నేను ఎన్ని రోజులు అయింది మానుకొని? 2 నెలలు. ఈ సంవత్సరం మళ్ళీ ఎన్నో తరగతమా? బాబు చదువులే సార్. కాదు, చనిపోయిన అబ్బాయి కాకుండా ఇంకొక అబ్బాయి ఏం చదువుతున్నాడు? 6వ తరగతితో నిలిచిపోయాడు. ఓకే, చూపించి వాళ్ళ స్కిల్ ఏదైనా ఉంటే చూసి అబ్బాయికి ఏదైనా కూడా చేయడానికి. స్కిల్ కాకుండా అబ్బాయిని మళ్ళా అబ్బాయిని స్కూల్లో చేర్పించడం. ఓకే సార్. ఒక అమ్మాయికి పెళ్లి వెళ్ళిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు సార్, చనిపోయిన అమ్మాయికి చిన్న పిల్లలు సార్. వాళ్ళు ఇంకా చిన్న చదువుకునే స్టేజ్ కూడా రాలేదు. వాళ్ళకి చదివించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. మొత్తం కుటుంబాన్ని అంతా తీసుకొని వాళ్ళ ఏ విధంగా ఆదాయం పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, పిల్లలకు చదువు నేర్పించాలి, అన్ని కూడా చేసి ఒక కుటుంబంలో భవిష్యత్తులో ఒక 15 ఏళ్ల తర్వాత ఒక బంగారు కుటుంబం మార్గదర్శి అయ్యేడుగా మీరు తయారు చేయాలి. తప్పనిసరిగా సార్. తయారు చేయగలుగుతారా? తప్పనిసరిగా. నేనేం అడుగుతున్నానంటే, ఈరోజు వాళ్ళు వేరే పిల్లలు 2 ఇప్పుడు ఉన్నారు, చదువుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. 6వ తరగతి 7వ తరగతి నిలిచిపోయాడు, మధ్యలో నిలిచిపోయాడు అబ్బాయి అమ్మాయి. పెద్ద కొడుకు భార్యకి 2 కొడుకులు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ నలుగురిని చదివించే బాధ్యత నేను కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను తల్లికి వందనం కింద. అది కాకుండా వీళ్ళ బాగా చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఈ నలుగురిలో ఒక్కరైనా మార్గదర్శి అయ్యి 10 మంది బంగారు కుటుంబాలని పైకి తీసుకురాగలిగితే దానికంటే మించిన ఆనందం నాకు ఉండదు. అది తయారు చేసే బాధ్యత మిత్రులు సుబ్రహ్మణ్యం గారికి అప్పచెప్తున్నా. సుబ్రహ్మణ్యం గారు చేస్తారు, నేను కూడా మానిటర్ చేస్తా. నమ్మకమే కదా? తప్పనిసరిగా చేస్తాను సార్. సభాముఖంగా అందరికీ చెప్తున్నాను సార్. సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ తాటిపాక గ్రామం ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయన కూడా సమాజం కోసం పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరూ సహాయం చేయకపోతే వాళ్ళ కష్టం పైనే ఈ తల్లి భర్తని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఆ 4,000 రూపాయలతో ఒక 200 రూపాయలు రోజు సంపాదించి కుటుంబాన్ని మొత్తం పోషిస్తా ఉందంటే ఒక ఆదర్శవంతమైన మహిళ. ఆ మహిళని అభినందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అండగా ఉంటామని సహకరిస్తామని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇది బంగారు కుటుంబం యొక్క విషయం, మార్గదర్శకుల యొక్క ఉదాత్తత. వారిద్దరిని కూడా అభినందిస్తున్నా. ఇది నాకు మనసుకు దగ్గరుండే కార్యక్రమం. ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని ప్రేమించే వాళ్ళైనా
నన్ను ప్రేమించేవాళ్ళైనా సమాజం హితం కోరేవాళ్ళు ఉంటే అలాంటి వారందరూ మీకు తోచిన విధంగా మీ దగ్గరుండే వాళ్ళకి సహాయం చేసే విధంగా ముందుకెళ్ళండి. అప్పుడే నిజమైనటువంటి రామరాజ్యం వస్తుంది. ఆ రామరాజ్యంలో మనకి ఇబ్బందులు ఉండవని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని చూస్తున్నా, చెప్పినప్పుడు బ్రహ్మాండంగా వింటున్నారు. నేను సంక్షేమం ఇస్తానంటే గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. పని చేయమంటే మాత్రం గమ్మన సైలెంట్గా ఉంటున్నారు. అదే మరి ఎవరన్నా అర్హులు కాని వాళ్ళు ఉంటే నిలదీయమంటే మాత్రం గమ్మున ఉంటున్నారు, నాకెందుకు వచ్చిందని. అందరూ నాకెందుకు వచ్చిందంటే నేను ఒక్కడనే చేయలేను. నాకు కావాల్సింది మీ సహకారం కావాలి, మీ అండ కావాలి, మీ ఆశీస్సులు కావాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి సమాజాన్ని స్థాపించుకుంటాం. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఇలాంటి ఆదరణ చూపిన మేమందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ రాజంపేట నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత మాది, మళ్ళీ ఆదరించే బాధ్యత మీది. ఇది చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.